ఇక్కడ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉంది రాష్ట్రంలో ఎవరున్నారు? ముఖ్యమంత్రి అంటే మేము అందరూ కోరుకునేది ఏంటంటే జగన్ గారు దిగిపోవాలని కోరుకుంటున్నాం. దింపాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏం సుఖంగా చెప్పండి. ఆర్థికంగా మొత్తం ఇంకో 25 ఏళ్ళు వెనకపోయాం. ఇప్పుడు ఈయన ఇచ్చేసి ఈ రోజు కడుపు నిండడం కావాలా మనకి, లేకపోతే జీవితాంతకాలం మనకి భవిష్యత్తు చూసుకోవడం కావాలా? ఈరోజు 10 రూపాయలు పంచి పెడుతున్నారంటే నిజంగా ఆయన నిజంగా దేవుడు జోహార్ అని చెప్పేసి మన వైఎస్ఆర్ని చెప్పినట్టు చెప్పుకోవాలంటే ఆయన స్కామ్ చేసిన దాంట్లో సంఘం జనాలు ఖర్చు పెట్టేమనండి, మర్చిపోతారు మిగతాది. అంతేగాని మన సొమ్ము మనకు ఖర్చు పెట్టి 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు లాగేసి అన్నింటి మీద పెంచేసి ఇవన్నీ చేసేసి మనకు కావాల్సింది ఏంటంటే ఆర్థికంగా ఇప్పుడు 10 రూపాయలు ఇప్పుడు మేము ఉన్నామండి, దీని మీద 10 రూపాయలు సంపాదిస్తే జీతాలు ఇవ్వడానికి కానీ లేకపోతే ఏదైనా దాన్ని రిక్రూట్మెంట్ మళ్ళీ పెంచడానికి కానీ బాగుంటుంది. మేమే లాస్ట్లో ఉన్నాం అనుకోండి, ఇంకా ఎలా పెంచుతాం? అప్పులు చేసి పెంచాలంటే ఎన్ని ఏళ్ళు ఉంటుంది? నాకు కొట్టి ఇంకో 4 సంవత్సరాలు తీసేసాం అనుకో, అయిపోయింది. ఇంకా పక్క పోతాం, ఉన్నదంతా పోయి వెనక్కి పోద్ది. ఇది నా ఊరికే పోద్ది. నేను పోతే నా వ్యాపారం నేను అప్పు చేశాను కాబట్టి నా ఊరికి పోద్ది. ఇప్పుడు ఆయన చేసినప్పుడు ఎంతమందికి వస్తుంది? మీకు, నాకు, మీ పిల్లలకి, తరతరాలకి ఇంక ఎన్ని లక్షల కోట్లు ఉందో అప్పు ప్రజల మీదే పడుద్ది. లేదంటే దిగిపోయేటప్పటికి అప్పు క్లియర్ చేసి పోతానంటే చెప్పండి, మేము కూడా చెప్తాం. ఆయన జరుగుద్ది అది. నేను చేసిన అప్పు నేనే కడతానని చెప్పమానండి, నేనే చేసినప్పుడు నేనే కడతానని చెప్పమానండి. ఆయన గ్రేట్ అని ఒప్పుకుంటాం. అది జరగని పని అండి. అది ఏంటంటే తాత్కాలికంగా జనాలు ఏంటంటే ఇప్పుడు 4 రోజులు కడుపు మాడిచేసి ఓ ముద్ద ఎట్టు అనుకోండి, మాడిసిన రోజులు మర్చిపోతారు జనం. ఆ ముద్ద ఎట్టిన చూస్తారు. ఎందుకంటే ఆ ప్రాసెస్ ఆ టెక్నిక్ వాడుతున్నాడు ఆయన. కరెక్ట్ చెప్పండి. అది ఈ సంక్షేమ పథకాలు పెట్టేసి ఇప్పుడు కింద నుంచి ఎంత లాగేస్తున్నాడే అనవసరం మనకి. ఇప్పుడు మీరు ఒక ఆయిల్ బ్యాగ్ కొనుక్కుంటారు, నేనే 80 రూపాయలు అమ్మిన ఆయిల్ బ్యాగ్ 180 రూపాయలు కూడా అమ్మాను. మాకు వచ్చేది 2 రూపాయలు 5 రూపాయలే. పెట్టుబడులు పెరుగుతున్నాయి, లాభాలు తగ్గుతున్నాయి, పెట్టుబడి పెరుగుతున్నాయి. జనాలు వచ్చి కొనుక్కునేటప్పుడు 200 పెట్టి ఆయిల్ కొనుక్కోవాలి, 200 పెట్టి క్వార్టర్ కొనుక్కోవాలి. అయిపోయింది అటు పని, అయిపోయింది ఆ రోజు జీతం, అక్కడితో కొలాప్స్. ఇంకేముందండి? ఆర్థికంగా మనకి ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా, లేకపోతే ఏమైనా కంపెనీలు వచ్చాయా, దాని మీద ఏమైనా 10 మందికి ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగాలు వస్తే ఈడు పెట్టి పని ఏం లేదు కదా. అది మీరు నేను ఉద్యోగం చేసుకుని పిల్లలు ఉద్యోగం చేసుకుంటే ఆడెవడో పథకాలు ఇస్తాడు, నెలకు 1500 ఇస్తాడని ఎదురు చూసి పని లేదు కదా. వచ్చిన కంపెనీలు పోతున్నాయి. అమర్ రాజా కంపెనీ నెలకి మనకి సంవత్సరానికి ఎలా లేదా 110 కోట్లు ఎంత ఆదాయం వచ్చింది దాని మీద. దాన్ని కూడా తరిమేశారు. వైజాగ్ సొంత ఎంపీయే కదా, అక్కడ అతనికి అంటే సొంత ఎంపీ, ఆ పార్టీలో ఉన్న ఎంపీయే హైదరాబాద్ పోయి ఈ కంపెనీ తీసిపోయి అక్కడికి పోతానంటే మనం అర్థం చేసుకోవాలి. ప్రజలకి అంటే అందరికీ అన్నీ తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళ మాటికి ఏం చేస్తారు ఎంతవరకు అండి. ఇప్పుడు ఇవాళ అంటారు, ఇప్పుడు కొంతమంది లేబర్ ఉన్నారు, లేబరు 10 రూపాయలు పెట్టినోడిని చూస్తారు, 100 రూపాయలు వెనకాల నుంచి ఎంత లాగాయని చూడరండి. ఇప్పుడు కాన్సెప్ట్ అదే పట్టుకున్నాడు ఆయన. గతంలో మనం హిట్లర్ గురించి చదువుకున్నాం చూసారా? ఆ కోడి బొచ్చిపీకి మనకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాడు. అది రక్తం కాదన్నా సరే ఆ జేబులో గింజలు వేసేసరికి ఆ గింజలు తింటే పోద్ది. అంటే ఈ ఒంటి మంచి కానీ రక్తం అంతా మర్చిపోయింది. జనాలు అలాగే ఉన్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మీరు చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను గురుగారు, చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ అని నేను చెప్పను, కానీ ఆయన తిన్నాడో లేదో మనకు తెలియదు. కానీ తిన్నా ఎవరికి లోటు లేకుండా చేశాడు, ఏ అద్దె వస్తే లేకుండా చేశాడు. ఆయన బ్రెయిన్ నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎందుకంటే ఖనిజాలు పుట్టించాలంటే ఆయన తర్వాతే. నేను నా వయసుకి నేను పుట్టిన తర్వాత నేను చూసిన ఇదే రిజనరీలో చంద్రబాబు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎం. ఆ విషయంలో దోసేసాడో సంపాదించేసుకున్నాడో కోట్లు గడించేసాడో ఎవడ చేసేది, ప్రతి ఒక్కటి చేసేది అదే. ఇప్పుడు ఆ వంతనలో రాకుండా ఉండి 10 రూపాయలు మేము తినకుండా చేస్తా అనేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు సంపాదించింది అంటే ఇప్పుడు సీఎం వైఎస్ అవనివ్వండి, జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, లేకపోతే చంద్రబాబు నాయుడు అవనివ్వండి, వీళ్ళందరూ కూడా 10 రూపాయలు ఖర్చు పెట్టారంటే ప్రజల మీద వచ్చింది సంపాదించింది ఖర్చు పెట్టారు తప్ప ఎవడ సొంత రూపాయలు పెట్టలేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమా చేసి ఎండలో కష్టపడి మళ్ళీ ఆ కోట్లన్నీ ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఆయన ఎందుకు ఖర్చు పెడతారు? జనాలు అది ఒకటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజునాడు ఆయన తగ్గి 23 సీట్లు ఒప్పుకున్నాడంటే రాజ్యాధికారం దుష్టుని దింపాలి. తర్వాత ఇప్పుడు ఎలాగ 10 ఏళ్ళు వెనకపోయాం మనం. ఈ 10 ఏళ్ళు వెనకపోతే అలాంటి వాళ్ళు చేస్తే ఒక 5 సంవత్సరాలు కరెక్ట్గా పరిపాలన చేస్తే ఒక 10 ఏళ్ళు ముందుకు వెళ్తాం. లేదండి సార్ సర్వం నాశనం అయిపోతాం, ఇంకేం లేదు. అది ఏదో అన్నారు కదా, అది ఎవరది శ్రీలంక ఏదో నాశనం అయిపోయింది, దానికి మన ఏమైనా ఆశ్చర్యపోక్కర్లేదు. కొంతమంది ఉన్నారండి గుడ్డిగా చప్పట్లు కూడా గుట్టలు చంపేసుకునే వాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఈడొస్తే 10 రూపాయలు మింగేచ్చి దింగేచ్చి అన్నవాడు తప్ప ఇప్పుడు 10 రూపాయలు నా వెనకాల నలుగురు బాగుపడతారంటే నేను ఒప్పుకోను. జనాలు నైజం అలా ఉంది.
జనాలకు కావాల్సింది అది. ఇప్పుడు నేను జెండా బట్టి తిరిగానంటే ఏదో ఆశించి స్వలాభం ఆశించిన ఏ అదమైనా సరే ఆడనే కోరుకుంటారు. అదేనండి, మీ సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు, ఆపోజిట్ లో వంగ గీత గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ గారు 100% పవన్ కళ్యాణ్ గారు అండి ఇక్కడ 100%. యాక్చువల్గా ఏంటంటే ఆయనది విన్ అయిపోయినట్టే. రిజల్ట్ కోసం చూస్తున్నారు జనం. ఎందుకంటే జనాల ఒక ఇది వచ్చింది. గీత గారిని మేము విమర్శించలేం కానీ, ఎందుకంటే గీత గారిని గెలిపించింది మేమండి. ఈరోజు ఆవిడ ఇదే పార్టీ తరపుని మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప ఆవిడ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మెగా ఫ్యామిలీ ఆపోజిట్ ఉంటే ఆవిడ డ్రాప్ అయిపోయి ఉద్దేశం ఆవిడకుంది. కాకపోతే పైన ఉన్న జింకిగాడు ఆ ప్రెస్టేజ్ కి ఎంతైనా ఖర్చు పెడతానో ఖర్చు పెట్టించి ఆయన ఓడించాలి, ఒక ఆడదాంతో ఓడించాలన్న కాన్సెప్ట్ ఉన్నాడు. జింగిడి అసలు ఏమో అక్కడ ఏం పని అవ్వండి. అంటే ఉన్న వాస్తవం చెప్పుకోవాలంటే వంగ గీత గారు ప్రజారాజ్యంలో మేము గెలిపించాం, మేమందరం గెలిపించాం. అంటే మా క్యాస్ట్ అని మేము ప్రత్యేకంగా చెప్పాం. ఇక్కడ క్యాస్ట్ కడుతున్నారండి. ఇప్పుడు కులాలకి అతీతంగా వాళ్ళ అన్నదమ్ములు అందరూ చేస్తుంటే క్యాస్ట్ కి మాత్రమే పరిమితం చేస్తున్నారు. క్యాస్ట్ కాదు. ఇప్పుడు నేను ఉన్నాను, నా కొట్లో పనిచేసి కొరడో క్యాస్ట్, నా దగ్గరికి వచ్చి కస్టమర్లు 100 రకాలు ఉంటారు. వాళ్ళందరూ క్యాస్ట్ పరంగా మనం చూడకూడదు. ఈ రాజకీయం కూడా కేవలం అవతల మనిషిని డ్రాప్ చేయడం కోసం క్యాస్ట్ 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 అంటారు. క్యాస్ట్ కాదండి, ఆయన కుల మతాలకు అతీతంగా వస్తున్నాడు. ఇప్పుడు క్యాస్ట్ అంటే మరి ఈయన ఏం చేశాడు, నా ఎస్సీ సోదరులు అన్నాడు, 27 పథకాలు తీసి పడేసాడు. వాళ్ళకి తెలీదా? కొంతమంది తెలిసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, కొంతమంది తెలీదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అన్నని చెప్పి 100 రూపాయలు కరెంట్ బిల్ ఎవడో కట్టినోడు లేడండి. ఇలా 30,000, 10,000, 25,000 కట్టి అప్పుడు కరెంట్ వేయించుకునే వాళ్ళు ఉన్నారు. లేబర్ దేనికి 10 రూపాయలు అలా గడితే కానీ చేసుకోలేని వాళ్ళు ఈరోజు కరెంట్ బిల్ కడుతున్నారు. ఇదంతా తెలియదు. అట్లా 300 యూనిట్లు ఫ్రీ అన్నాడు. ఎవడికి ఇచ్చాడు బొక్క? ఇక నేను కొట్టేట్టి మామూలుగా మన మీటర్ మార్చండి 3 నెలలు అయింది. ఫస్ట్ నెల 3 నెలలు ఏమో ఆడిస్తాం మేము. పొద్దున్న సాయంత్రం 6 గంటలకు అయితే 8:30 కొట్లు కట్టేస్తాం. ఆ చూపులెట్లు ఎరుగుతాయి, లేకపోతే ఒక ఫ్యాన్ తిరుగుద్ది. 480 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది 2 నెలలు. మొన్న 1100 వచ్చింది. ఏంటంటే ఏమో ఎవడో తెలిసి అది చెప్తున్నారు అరికథలు. ఆడేదో చెప్తాడు ముందు బిల్లు గిట్టారు. నీ ఏమో బిల్లు చూసుకోరా బాబు, ముందు ఇదిగో అడ్డేసాం, ముందు బిల్లు వచ్చింది. ఇంకెవడో చెప్తాండి. కరెంట్లో పెంచాడు, ఆయిల్లో పెంచాడు, పప్పులు తెప్పులు ఉప్పులు ఆయిల్ అన్నింటిలో పెంచాడు. పెట్రోల్ డీజిల్ అంటున్నాడు కదా, మోడీ గారు పెంచారు అంటున్నారు. మోడీ గారు 35% తీసుకుంటే ఈయన 5% తీసుకోమనండి. ఇప్పుడు మనకి పెట్రోల్ ఉందండి, 35 రూపాయలకు వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 35 రూపాయలకి వస్తే స్టేట్ ట్యాక్స్ ఎంత వేస్తున్నారు? 30 దింగుతున్నాడు. సెంట్రల్ ట్యాక్స్ 30 తీసుకుంటున్నాడు. మరి ఈడు దేవుడు కాబట్టి ఈడు మన దగ్గర మింగట్లేదు కాబట్టి ఒక 5% తీసుకోమనండి. అది 18% వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, 5% తీసుకోమనండి. మరి ఆడి మీద తోసేయడం ఎందుకు? ఆయన ఉన్నాడంటే ఇప్పుడు మరి కరోనా వచ్చినా చచ్చినా 3 సార్లు రైస్ బియ్యం కోటాలు ఇచ్చి ఆయన మేపుకుంటూ వచ్చాడంటే ఆయన ఉండడం వల్లనే. ఇలాంటి ఏదో పైన ఉంటే ఈ బాడీ మనం చచ్చిపోవాలి. కరోనా కాకుండా కరోనా వెళ్ళిపోయాక బతకలే చచ్చిపోవాలి ఈ బాడీకి. అలా ఉందని పరిస్థితి. ప్రత్యేకంగా ఇది ఏం లేదు. కానీ ఒక్క విషయం ఏంటంటే 10 రూపాయలు సంపాదించుకుంటా 10 మందిని పెంచాలంటే ఎవరి వల్ల కాదండి. ఇది మనమని కాదు, ఏదైనా సరే ఏ కంట్రీలో లేదు. మనకి వెనకాల వచ్చే ఆదాయం ఏమీ లేకుండా మధ్య నుంచి వచ్చేస్తే ఏమొచ్చేది? ఆదాయం ఏది మనకి చెప్పండి. అదే ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన తీసుకున్న 23 సీట్లే కాబట్టి 23 సీట్లలోనే ఆయన ఉన్న కొంచెం గట్టిగా ఉన్నాడు కాబట్టి 1-2 డ్రాప్ అయినా అవన్నీ వచ్చేస్తే ఆయన ఉన్నవాడు నాటకాలు ఏం కుదరవు. ఏమి సీట్లు రాకుండా నేను పూసలు కదిలించేశాడు. ఆపోజిషన్ 40 ఏళ్ళు ఉన్న చంద్రబాబుని పక్కన పెట్టేసి 23 సీట్లు 1 సీట్ కూడా రాలేనండి. పవన్ కళ్యాణ్ అపోజిషన్ లీడర్ చేసాడు, ఆడే చేశాడు. ఆడేంటి ఏం లేదండి. జనాలు ఏదో పిచ్చిలో ఉన్నారు. ఆ పిచ్చి పోవాలంటే కింద నుంచి తెగిపోవాలి. తెగిపోయాక పిచ్చి పోయిన తర్వాత ఉపయోగం ఏం లేదు. ఈ క్లారిటీగా చెప్పాలంటే పైన అధికారంలో ఆడి వస్తే మళ్ళీ సర్వనాశమే, ఏం చూడక్కర్లేదు. మరి అంటే రావాల్సింది వేరంటే ఇప్పుడు ప్రభుత్వం మారాలి. ఇప్పుడు ఎవడొస్తాడనేది ఇంపార్టెంట్ కాదు. ప్రభుత్వం మారితే మొత్తం అంతా బాగుంటుంది. 2-3 సంవత్సరాలు ఇబ్బంది పడతాం, తప్పదు మరి. ఎందుకంటే మన వెనకాల ఏమి లేదు. ఉమ్మడి రాష్ట్రం 9 సంవత్సరాలు విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి 9 సంవత్సరాలు ఏం లోటు తెలియలేదు. అదే సమైక్యాంధ్రం ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఇలాంటి ఎద ఉండుంటే ఈ వాడికి చెప్పట్టిన అడుక్కుంది మన అందరం. అది